ఆదికాండము 4వ అధ్యాయము 25వ వచనం చదువుతున్నాను వినండి. ఆదాముకు తన భార్య వలన మరో కొడుకు జన్మించాడు. ఆమె కయ్యూను ఏబేలును చంపినందుచేత దేవుడు అతనికి బదులుగా నాకు మరో సంతానాన్ని ప్రసాదించాడు అనుకుని అతనికి షేతు అని పేరు పెట్టింది. షేతుకు కూడా ఒక కొడుకు జన్మించాడు. అతనికి ఏనోషు అనే పేరు పెట్టాడు. అప్పుడు మనుషులు యెహోవా పేరిట ప్రార్థించడం మొదలుపెట్టారు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువు సంతానాన్ని ఏ విధముగా అభివృద్ధి చెందించున్నాడు అంటే, కయ్యూను హేబేలును చంపిన తర్వాత ఆదాముకు మరో కుమారుణ్ణి ప్రభు ఇచ్చాడనమాట. ఎందుకంటే ఆయన ఈ భూమిని నింపండి అని చెప్పిన ఒక మాట నెరవేరినట్లు, ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపండి అని చెప్పిన రీతిగా వాళ్ళు సంతానమును ప్రభు ఫలింపజేసి భూమిని నింపేదానికి ఏర్పాటు చేస్తూ ఉంటున్నాడు అన్నమాట. ఎంత గొప్ప పాపినైనా ఆయన క్షమించి తాను సంతానాన్ని ఇవ్వగలడనేది కయ్యూను ద్వారా మనకు నిరూపించాడు. కయ్యూను తన తమ్ముడైన హేబేలును చంపినా కానీ దానిని ప్రభు పెద్దదిగా ఎత్తుకోకుండా కయ్యూను తాను అడిగిన క్షమాపణను బట్టి తనను మన్నించి తనకు ఊరిచ్చి తనకు భార్యనిచ్చి బిడ్డలనిచ్చి సంతానాన్ని అభివృద్ధి పరిచాడనమాట. ఈ కాలంలో కూడా ప్రభువుకు మనం లోబడామంటే మనం కూడా సంతానాన్ని పొందుకొని మన సంతానాన్ని అభివృద్ధి పొందొచ్చు, అభివృద్ధి తెంజింపజేయవచ్చు. ప్రతి ఒక్క స్థలములను మన సంతానం అభివృద్ధి పొంది మన బిడ్డలు తరతరములుగా ప్రతి ఒక్క రాజ్యంలోనూ జీవించగలుగుతారు. దానికి ప్రభువు మనకు సహాయం చేస్తాడు. అయితే మనము ప్రభువుకు ప్రియమైన బిడ్డలుగా జీవించామంటేనే ఆ విషయం జరుగుతుంది, కానీ లేదంటే లేదు. ఎప్పుడు మనం ప్రభువుకు ప్రియముగా జీవిస్తామో మన సంతానాన్ని 1000 తరముల వరకు ఆయన ఆశీర్వదించగలడు. అలాగ ఆశీర్వదించే దేవుడు ఆయన. కాబట్టి 1000 తరాలు మనము సమృద్ధిగా సంతోషంగా ఉండాలంటే మన జనరేషన్ తర్వాత జనరేషన్, మన సంతతి తర్వాత సంతతి, అది ప్రభువు చేసే కార్యమే ఆయన చేతిలోనే ఉంది. కాబట్టి మనం ఆయనకు ప్రియమైన బిడ్డలుగా నడుచుకుంటే ఈ కార్యం మనలో జరుగుతుంది. రెండవదిగా మనం చూసామంటే 26వ వచనంలో, అప్పుడు మనుషులు యెహోవా పేరిట ప్రార్థించడం మొదలుపెట్టారు. షేతు ఒక కుమారుని కన్నాడు. షేతు కుమారుడు ఏనోషు పుట్టిన తర్వాత మనుషులందరూ యెహోవా పేరిట ప్రార్థన చేయడం మొదలుపెట్టారంట. వాళ్ళు ఏమని ప్రార్థించుంటారంటే, వాళ్ళకి ఏ కొరతలు లేవు. అప్పుడు ప్రభు దగ్గర ఫలించి అభివృద్ధి పొందుతున్నారు. వాళ్ళకి ఏ కొరతలు లేవు. శరీర అనారోగ్యమో లేదంటే భూమిలో ప్రతిఫలము లేదంటే వాళ్ళకు కావాల్సిన అవసరతలలోనూ ఏ విషయంలోనూ వాళ్ళకు కొరత లేదు. అప్పుడైతే వీళ్ళు ప్రభువుకు ప్రార్థించవలసిన అవసరం ఏమొచ్చింది అని చెప్పి చూస్తే, వీళ్ళందరూ కయ్యూను హేబేలు చేసినట్లు కానుకలను ప్రభు సన్నిధిలో సమర్పించుంటారని నేను అనుకుంటున్నాను. అలాగూ కానుకలను ప్రభు సన్నిధిలో సమర్పించేటప్పుడు మనుషులందరూ చేరి దేవునికి ప్రార్థించారు. ఏమని ప్రార్థించుంటారంటే, ప్రభువా, మీరు మమ్మల్ని ఇంత ఆశీర్వదించి ఇంతగా మాకు ప్రతిఫలం ఇస్తున్నారు. భూమి పంట కానీ మా శరీర ఆరోగ్యంలో కానీ ఒక్కొక్క విషయంలో కానీ మాకు తోడుండి సహాయం చేస్తున్నారు. ఇదిగో మేము అర్పించే ఈ యొక్క కానుకను మీరు తీసుకోండి అని చెప్పిన వీళ్ళు యెహోవా నామంలో ప్రార్థన చేసి ఉంటారు. అంటే అది తప్ప వేరేమీ తెలిసి ఉండదు. ఏమి తెలిసి ఉండదు అని అంటే ఎలాగ చెప్పడం అంటే, నరకము పరలోకము, మరణించితే నరకానికి పోయే విషయము, పరిశుద్ధంగా జీవిస్తే పరలోక రాజ్యానికి పోయే విషయము, ఇవన్నీ వాళ్ళకి చెప్పేదానికి అప్పుడు ప్రవక్తలు లేరు, మనుషులు లేరు. రెండోది, ప్రభు దగ్గరికి వెళ్ళి వీళ్ళు మాట్లాడాలంటేనే భయపడేవారు అన్నమాట. ఎందుకంటే ఆదాము యొక్క అవిధేయత, కయ్యూను యొక్క అవిధేయత, వీళ్ళ వలన వచ్చిన శాపము, వీళ్ళ వలన వచ్చిన ఆ యొక్క దండన, ఇవన్నీ వీళ్ళు చూశారు. కాబట్టి అక్కడ చూడండి, ఆ వాక్యంలో ఏమి రాయబడిందంటే, మనుషులందరూ ప్రార్థన చేశారంట. అంటే హేబేలులాగా వీళ్ళు మంచి కానుకను ప్రభువుకు సమర్పించి ప్రభు సన్నిధిలో వీళ్ళందరూ ప్రార్థన చేసి ఉంటారు, మా కానుకలను అంగీకరించండి అని. అదే రీతిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ప్రభువు మనకిచ్చిన భాగ్యంలో మనము ప్రభువుకు కానుకలను ఇచ్చి
ప్రభు సన్నిధిలో మనము కూర్చొని ఆయన దగ్గర మన కానుకలను అంగీకరించమని మనం వేడుకున్నామంటే ఆయన అంగీకరిస్తాడు. కానుకలు మాత్రమే కాదు, మన హృదయాన్ని కూడా ప్రభు చేతికి అర్పించి, ప్రభువా మమ్మల్ని పరిశుద్ధ మార్గంలో నడిపించే పరలోకానికి తీసుకోమంటే ఖచ్చితంగా ఆయన చేస్తాడు. ఎందుకంటే ప్రభు ఈ లోకానికి వచ్చింది ఆ కార్యం చేసేదానికే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్యం ద్వారా మనం నేర్చుకున్న ఈ యొక్క విషయములను మనల్ని ప్రభువుకు సమర్పించుకొని మన ఆత్మలను మన కానుకలుగా ఇచ్చి, మన అభివృద్ధిలో మన కానుకలుగా ప్రభువుకి ఇచ్చి, ప్రభువును మనము ఎంతకెంతకు ఆయన్ను స్తుతించి ఆరాధించాలనో అంత మనం చేశామంటే ఖచ్చితంగా మనము పరలోక రాజ్యం వెళ్ళగలం. ప్రార్థించుకుందాం. జీవం కలిగిన తండ్రి, దయగలిగిన దేవా, మీ యొక్క పరిశుద్ధమైన పాదములు, స్తోత్రములు. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ వాక్యం ధ్యానించుకుంటూ మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనములు ప్రభువా. లోకంలో నిజంగా కోటాను కోటి జనమున్నారు, కోట్ల కొలది ప్రజలు ఉన్నారు ప్రభువా. ఎంతోమందికి లేని భాగ్యం తరచుగా మీరు మాకు ఇస్తున్నారు. అందుకై మీకు స్తోత్రములు నా తండ్రి. ఈ యొక్క వాక్యమును మీరు దీవించండి. ఒక్కొక్క వాక్యం ద్వారా మీరు మాకు నేర్పించే ఒక్కొక్క కార్యములను మేము గైకొని ఆ ప్రకారం చేసి మీ దగ్గర ఆశీర్వాదములు పొందుకొని పరలోక రాజ్యం వచ్చుటకు సహాయం దయచేయమని యేసు క్రీస్తు నామములో వేడుకుంటున్నాను, జీవం కలిగిన తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యములను మీరు వినండి. అనేక మందికి మీరు వీటిని షేర్ చేయండి. మనం మాత్రమే కాదు, అనేక మంది వీటిని విని ప్రభువును తెలుసుకొని పరలోక రాజ్యానికి వచ్చేదానికి మనము సహాయపడదాం. ఈ వాక్యమును మనం ఎంతకంతకు మనము సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తామో అంతకంతకు ప్రభు ఈ వాక్యంను ఆశీర్వదించి అనేక ఆత్మలను మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈ యొక్క సేవలో మీరు ఒక పంగుగా ఉండాలి. కాబట్టి దీన్ని మీరు అందరికీ షేర్ చేయండి. వినే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వాక్యంను షేర్ చేసి అనేక మందిని ప్రభు మార్గంలో నడిపించండి. థ్యాంక్ యూ.